హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి డైరీస్. ఇప్పుడు మనం చూడబోతున్నాం మక్క గారెలు. ఇది చాలా అండ్ వెరీ సింపుల్ ప్రాసెస్. ప్రతి ఒక్కరూ ఇంట్లో ట్రై చేయొచ్చు. దీన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మక్కలు, ఒలిచిన మక్కలు తీసుకోండి. తర్వాత సాల్ట్ కొంచెం, జీలకర్ర, అల్లం అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా తీసి రెడీ పెట్టుకున్నాక వాటిని ఇలా గ్రైండర్లో మక్కలు వేసుకోండి. కొన్ని అల్లం అది ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ సాల్ట్ తగినంత వేసుకోండి, చూసుకోండి వేసుకునేటప్పుడు. మళ్ళీ దీంట్లో వాటర్ అనేది ఏం యాడ్ చేయం, మనం చాలా తక్కువ యాడ్ చేస్తాం కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత దీన్ని మంచిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక దాని ఫైన్ పేస్ట్ ఇలా ఇంత మంచిగా పేస్ట్ లాగా అవ్వాలి. దానిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఇది చాలా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అవసరం ఉంటే వేసుకోవచ్చు, కంపల్సరీ ఏం కాదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇది ఇలా మిక్స్ చేసి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో అడిగినప్పుడు త్వరగా చేసే స్నాక్స్ ఏంటంటే ఇది మక్కలు అనేది చాలా ఈజీ, మక్క గారెలు అనేటివి. తర్వాత ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. అది వేడయ్యాక కొంచెం వేసి చూసుకోండి, లైక్ అది ఫ్రై అయిందా లేదా అనేది. తర్వాత ఇలా కొంచెం కొంచెం వేసుకోండి, వడల్లాగా ఒకదానికి ఒకటి అతకకుండా వేసుకోండి మంచిగా నీట్గా. సో గారెలు అనేటివి మంచిగా షేప్గా వస్తాయి మనకి. ఇదే షేప్ వేసుకోవాలని లేదు, పిల్లల కోసం వేరే షేప్స్ కూడా ట్రై చేయండి డిఫరెంట్గా. సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి పిల్లలకి. ఇలా కొంచెం బ్రౌనిష్గా రావాలి, మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉండండి వీటిని. సో 2 సైడ్స్ అనేది మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇలా బ్రౌనిష్గా వచ్చాక వీటిని తీసేసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లో మంచిగా టిష్యూస్ వేసి అందులో వేయండి. సో ఏమవుతుందంటే ఆయిల్ అనేవి టిష్యూస్ పీల్చుకోవడం వల్ల తినేటప్పుడు పిల్లలకి ఆయిల్ ఫీలింగ్ ఉండదు, అండ్ పిల్లలు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతారు. సాస్ తోటి అండ్ పల్లి చట్నీ తోటి రెండు బాగుంటాయండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.